ఏమ్మా మగ పెళ్లి వారికి ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? అన్నీ జరిగాయి మావయ్య గారు. మావయ్య గారు మాట వరుస కన్నారనుకున్నానే కానీ నిజంగానే లండన్ వెళ్ళిపోదామంటున్నారు ఆయన. అదే గనక జరిగితే లైఫ్ లో ఇంకెప్పుడు వాళ్ళు కలవరండి. మీరే ఏదో ఒకటి చెప్పి ఆయన ఆపండి మావయ్య. ఎక్స్క్యూజ్ మీ. మైండ్ గేమ్ కంపెనీ ఓనర్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? పెళ్లి కొడుకుతంటే ఇంకెక్కడుంటాడు? So, you paid it. Hi. Oh God, what to do now? మ్యాగీ వాడిని ప్రేమిస్తున్నానంతరా. వాడేంటో వాడే అటిట్యూడ్ ఏంటో నీకు తెలుసు కదా. అది మనకు తెలుసు, తనకు తెలియదుగా. తెలుసుకుంటుంది. అది కాదురా. ప్లీజ్ 4 రోజులు 4 రోజులు చూసి చూడనట్టుంటూ వాడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వేంటి ఇక్కడ? Baba, this is my boyfriend Vicky. We met 2 months back. So surprising, we both are so similar. Nice to meet you, man. Very good looking. Nice style. She's Priya. Tanna Mardal, Indian student. Oh. Hi Priya. కంగ్రాచులేషన్స్. మ్యాగీతో మాట్లాడాను, తనచ్చు నీలాగే ఉంది. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నువ్వు ఏడుస్తూ వెళ్ళి మీ మాయకు మన గురించి చెప్తే ఓ గాడ్ పెద్ద ప్రాబ్లం అవుతుందని కంగారు పడ్డాను తెలుసా. ఏడిస్తేనే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే లైఫ్ అంతా ఏడవగలను. అవ్వదు కదా, అందుకే. ఎగ్జాక్ట్లీ. బట్ యు నో సంథింగ్, నిన్ను చూసాక నేను పందెంలో గెలుస్తాను నమ్మకం అయిపోయింది. పందెమేంటి? చూసావా, నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు. నో, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. అయినా నువ్వు ఇలా దూరంగా ఉంటే వాళ్ళకి దగ్గర ఎలా అవుతావు? ఎలా గెలుస్తావు? ఏం చేయమంటావు? ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ లో ఉన్నాడు. నీ స్పెషాలిటీ నీకు తెలియదు విక్కీ. నేను ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్, షో యువర్ చార్మ్. తప్పకుండా గెలుస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్ములు. ఓకే, ఐఎమ్ రియల్లీ సారీ. अरे मैं बोल रहा हूँ ना, ऐसा कैसा हो सकता है? उसको बोल. नहीं बोल, उसको करने का है. ఏమిట్రా ఇది? వీళ్ళంతా సరదాగా సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇన్ని ఏర్పాట్లు చేస్తే, వీళ్ళేమో కంప్యూటర్లు సెల్ ఫోన్లు పట్టుకు వెళ్లాడుతున్నారు. ఈ బిజీ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ తాతయ్య. ఏం వర్కో ఏం హోమో. టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో, మనుషుల్లో దూరం పెంచుతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. వెరీ సాడ్. ప్రియా, oh god, oh Priya, what are you doing here? Yeah, you know what happened there? Maggie and dad mohan chudali. Oh god, naake paapa anpichindi. I think నేను బెట్ లో ఆల్రెడీ గెలిచేసి ఉంటున్నాను.
నువ్వు అసలు ఒక రోజు ముందే రావాల్సింది. ఈ పాటికి అందరూ ఫినిష్. ఒకటి మాత్రం నిజం, నువ్వు నా పక్కన ఉంటే నేనేమైనా గెలుస్తాను. ఐ కెన్ విన్ ఎనీథింగ్. నువ్వెప్పుడు నా పక్కనే ఉంటాను ప్రామిస్ చేయి. కమాన్ ప్రియా, కమాన్, ప్రామిస్ మీ. నువ్వెప్పుడు నా పక్కనే ఉంటాను ప్రామిస్ చేయి. ప్రామిస్ మీ, ప్రామిస్ మీ. కమాన్. కమాన్ మికి, అక్కడ అందరూ నిన్నే అడుగుతున్నారు. సారీ ప్రియా, కమాన్. ఎవరు? I'll just come, Priya. I'll just come. గుడ్, వెరీ గుడ్. నాకు కావాల్సింది ఇదేరా. నువ్వు వీళ్ళకి ఇంకా దగ్గర అవ్వాలి. దగ్గరైతేనే కదా నువ్వేంటో, నీ యాటిట్యూడ్ ఏంటో వీళ్ళకి తెలిసేది. నువ్వు గెలవు. నీకు గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. నాకు ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు పక్కనే ఉంటుంది. ఇక్కడి నుంచి నేను వెళ్తే నీ కూతురు తీసుకుని వెళ్తా. ఆల్ ది బెస్ట్. యూ టూ. టాసే ఓడిపోయావు, ఇంకా గేమ్ ఎలా గెలుస్తావురా? టాస్ ఓడిపోయింది, గేమ్ గెలవడానికి. ఇలా ఏ కెప్టెన్ చెప్పుండడు. ఇట్స్ గేమ్ ప్లాన్. వాడు మనందరికీ బద్ధశత్రువు. ఈ ఆట అయిన తర్వాత వాడి ఇంట్లో ఉండకూడదు. అందుకే ఈ గేమ్ స్కెచ్. మనం వేసే బాల్స్ అన్ని స్టంప్స్ కాదు, వాడి హెడ్ కే తగలాలి. ఒక కెప్టెన్ గా దిస్ ఇస్ మై ఆర్డర్. సారీ, ఈ ఆడితే నేను కోఆపరేట్ చేయను. పోరా, వాడితే నేను అసలు ఆడను. మీ ఇద్దరు ఇలాగా కొట్టు చావండి, కానీ బాల్స్ మాత్రం వాడి హెడ్ కే తగలాలి. ఇట్స్ నాట్ ఎ గేమ్, దిస్ ఇస్ ఎ వార్. వికీ, మా మావయ్య నన్ను రెచ్చగొట్టి $1000 పందెం కట్టించాడు. ఈ మ్యాచ్ ఎలాగైనా మనం గెలవాలి. ఇది మీ మాయ పనా? అయితే డెఫినెట్ గా ఆడుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కొట్టుకుంటాడు. గురుగారు, ఇప్పటికి 19 4లు బాగానే ఆపారు. 19 కాదు 20. సరిగ్గా లెక్కెట్టుకో. అదిగో 21. ఓ గాడ్, ఈడికే తగలరా? ఎవరికి? కమాన్ సోల్జర్స్, క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్. లక్ష్మణ, డోంట్ డ్రాప్, డోంట్ డ్రాప్. రాంబాబా, క్యాచ్ ఇట్, క్యాచ్ ఇట్. పట్టుకోండి, 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 పట్టుకో. బాగా పట్టుకున్నారు. మీ ఇద్దరు తగాదాలతో నన్ను. అదిగో బాబు. $120 runs to win. వా బ్రదర్స్ లాగా మీ ఇద్దరు బ్రదర్స్ ఎరక్కొట్టేయాలి. చిచి, ఆడితో నేనెంత కడతాను? మరి ప్యాచ్ ఎందుకు కట్టుకుంటున్నావు? ఎలాగో డక్అవుట్ అయి వచ్చేస్తాడు కదా. అరే నువ్వు వెళ్ళరా. ఓకే. కమ్ ఆన్, ఈజీ ఈజీ ఈజీ. అవుట్. అరే చూసుకోకుండా అలా చెరువు పెడతావేంట్రా? బ్రదర్ యు గో బ్రదర్. ఆడుంటేనే వెళ్ళను. అన్నా మీరే వెళ్ళండి. నేనా? ఓవర్ అప్. ఈ రెండిట్లో ఒక ఏళ్ళు పట్టుకో. దేనికి? పట్టుకో. ఈ ఏళ్ళు పట్టుకుంటే కరెక్ట్ గా స్టంప్స్ కేసి ఉండే. బ్యాడ్ లక్. మరి ఇప్పుడు దేనికి వేసి కొడతాడు? వై, ఇంకెంత దూరం వెళ్తావు?
అభిషా అభిషా అవుట్. నేనవుట్ 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 నేనవుట్. 4 balls 3 runs to win. భోజనానికి కూర్చున్నట్టు కూర్చున్నారే, వెళ్ళండి. ఆడు ఉంటే వెళ్ళని చెప్పాను కదా. లాస్ట్ బ్యాట్స్మెన్ మీరే, వెళ్ళాలి. సరే వెళ్తాం, తప్పుద్దా? వీళ్ళు కలిసే మాట్లాడుకోరు, వీళ్ళెలా గెలుస్తారు? No. Stay. Okay. బాల్ చూసుకుని రారా. ఓకే రా. ఇట్లా ఒకసారి. Last ball, 3 runs to win. Yes! Come on, EJ! Goal! Go! Yes, easy! Ball! Ra! Come on! Ball! Oh God. Come on! Ball! Yes! Come on! Go! You're gonna make it! Yes, you can do it! Come on! Vicky, take the ball! Won the match! Let's go! Oh no! విక్కీ, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదయ్యా. సార్, క్షమించమని అడగటానికి అహంకారం అడ్డొస్తే బంధాలు తెగిపోతాయి. ఆ అహంకారాన్ని దాటి ఒక్కడుగు ముందుకేస్తే ఆ బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఇప్పటికి వాళ్ళకి అర్థమైంది. ఇన్నాళ్ల నా కల నిజమైంది. ఏ శుభకార్యానికైనా వెళ్ళొస్తే మన ఆనందాన్ని పంచుకోవడానికి, బాధల్లో మనని ఓదార్చడానికి ఇంతమంది జనం ఉన్నారనే నమ్మకం రావాలి. కానీ ఈ రోజుల్లో ముహూర్తానికి వెళ్ళామా, ఇన్ని అక్షింతలు చల్లేశామా అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ వేడుక అలా జరగకూడదని నా వాళ్ళందరినీ పిలిపించి ఈ ఏర్పాటు చేశాను. ఈ ఏర్పాట్లయితే నేను చేశాను, కానీ వాళ్ళకి ఆ నమ్మకం రావడానికి కారణం నువ్వే. నేనేం చేశాను సార్? ఇంత చేసి కూడా ఇంకా ఏం చేశానని అడుగుతావేమిటయ్యా?